ఈరోజు మనం ఒక పురాతన రాజకీయ చదరంగం గురించి ఆ, లోతుగా మాట్లాడుకుందాం. ఒకవైపు అధికారం కోల్పోతున్న సౌలు కుటుంబం, మరోవైపు అధికారం వైపు దూసుకెళ్తున్న దావీదు. అవును. ఈ రెండు కుటుంబాల మధ్య చాలా కాలంగా ఒక రకమైన, చెప్పాలంటే ఒక అంతర్యుద్ధం నడుస్తోంది. నిజమే. మన దగ్గరున్న సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం ప్రకారం చూస్తే ఈ పోరాటంలో దావీదు బలం రోజురోజుకీ పెరుగుతోంది. అదే సమయంలో సౌలు వర్గం బలహీనపడిపోతోంది. అయితే ఈ అధ్యాయంలో ఒకే ఒక వ్యక్తి, అతను తీసుకున్న ఒక నిర్ణయం మొత్తం కథను మలుపు తిప్పుతుంది. అతని పేరు అబ్నేరు. ఈ కథలోని రాజకీయ ఎత్తుగడలు, వ్యక్తిగత పగలు, వాటి పరిణామాలను అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. సరిగా చెప్పారు. ఇది కేవలం రెండు వర్గాల మధ్య గొడవ కాదు, ఒక దేశ భవిష్యత్తును మార్చేసిన సంఘర్షణ. ఇందులో వ్యక్తిగత కక్షలు, రాజకీయ ఆశయాలు ఎంత బలంగా పెనవేసుకుపోయాయో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అవును, మీరు చెప్పినట్టు ఈ మొత్తం నాటకానికి కేంద్ర బిందువు అబ్నేరు. ఒక నమ్మకమైన సైన్యాధిపతి ఒకే ఒక్క సంఘగణతో ఎలా తిరుగుబాటుదారుడిగా మారాడో అదే మనం చూద్దాం. సరే, ముందుగా అప్పటి పరిస్థితిని ఒకసారి చూద్దాం. దావీదు హెబ్రోనులో తన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని హ్మ్, స్థిరపడుతున్నాడు. అవును. అక్కడ అతనికి 6 కొడుకులు పుట్టారు. ఇది అతని వంశం, అతని అధికారం బలపడుతోందనడానికి ఒక సంకేతం కదా. ఖచ్చితంగా. మరోవైపు అబ్నేరు సౌలు కుటుంబానికి ఒక మూలస్తంభంలా ఉన్నాడు. నిజం చెప్పాలంటే అబ్నేరు లేకపోతే సౌలు కొడుకు ఇష్బోషెతు ఎప్పుడో అధికారం కోల్పోయేవాడు. అంత సవ్యంగానే ఉందనుకుంటున్న సమయంలో ఒక చిన్న మాట మొత్తం సమీకరణాలను మార్చేసింది. ఇష్బోషతు అబ్నేరును అందరి ముందు నిలదీశాడు. అవును. మా నాన్న ఉపపత్ని అయిన రిస్పాతో నువ్వెందుకు సంబంధం పెట్టుకున్నావు అని సూటిగా అడిగాడు. ఆ ప్రశ్న పైకి చిన్నదిగా అనిపించినా దాని వెనక ఉన్న అర్థం చాలా పెద్దది. ఆ కాలపు రాజకీయాల్లో చనిపోయిన రాజుగారి భార్యలనుగాని ఉపపత్నులనుగాని ఎవరైనా తీసుకుంటే అది సింహాసనం మీద తమ హక్కును ప్రకటించుకోవడంతో సమానం. కరెక్ట్. అది కేవలం వ్యక్తిగత అవమానం కాదు, ఒక తిరుగుబాటు చర్యగా చూసేవారు. అంటే ఇష్బోషెతు మాటల్లో చెప్పాలంటే అబ్నేరు, నువ్వు రాజవ్వాలని చూస్తున్నావా అని పరోక్షంగా హెచ్చరించాడు. ఆ ఒక్క మాటతో అబ్నేరుకు విపరీతమైన కోపం వచ్చింది. అతని అహం దెబ్బతిన్నది. అతని స్పందన చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. నేనేమైనా యూదావాళ్లకు అమ్ముడుపోయిన కుక్కనా? ఆ మాట అన్నాడు. ఇన్ని రోజులు మీ నాన్న కుటుంబాన్ని కాపాడి నిన్ను దావీదు చేతిలో పడకుండా చూశాను. అలాంటి నన్ను ఒక ఆడదాని విషయంలో నిందిస్తావా అని గర్జించాడు. తన విధేయతకే వెలకట్టారని అతను చాలా ఫీలయ్యాడు. ఇక్కడే అసలు కథ మొదలైంది. అవును, అబ్నేరు ఆ అవమానాన్ని ఒక అవకాశంగా మార్చుకున్నాడు. ఇది చాలా తెలివైన రాజకీయ ఎత్తుగడ. అతను వెంటనే దేవుడు దావీదుకు ఒక ప్రమాణం చేశాడు, ఆ రాజ్యాన్ని దావీదుకు ఇస్తానని. ఇప్పుడు ఆ ప్రమాణాన్ని నేనే నెరవేరుస్తాను. అవును, సౌలు కుటుంబం నుండి రాజ్యాన్ని తీసి ఇశ్రాయేలు మొత్తం మీద, అంటే దాన్నుండి బేర్షబా వరకు దావీదు సింహాసనాన్ని స్థిరపరుస్తాను అని శపథం చేశాడు. చూడండి, అతను కేవలం పక్షం మారుతున్నానని చెప్పలేదు. నేను దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తున్నాను అని తన చర్యకు ఒక దైవికమైన ఆమోదాన్ని సృష్టించుకున్నాడు. అబ్నేరు మాటలకు ఇష్బోషెతు ఎంత భయపడ్డాడంటే ఒక్క మాటకు ఎదురు చెప్పలేకపోయాడు. దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతోంది, పేరుకు రాజు ఇష్బోషెతు అయినా అసలైన అధికారం అబ్నేరు చేతిలోనే ఉందని. ఖచ్చితంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే రాజు కంటే శక్తివంతమైన సైన్యాధిపతిగత. చరిత్రలో ఇలాంటివి చాలా జరిగాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అబ్నేరు తన మనుషులను దావీదు దగ్గరికి పంపాడు. ఒక ఆఫర్ ఇచ్చాడు, నాతో ఒప్పందం చేసుకో, ఇశ్రాయేలు మొత్తాన్ని నీవైపు తిప్పుతాను. ఇది దావీదుకు ఊహించని బంపర్ ఆఫర్. దానికి దావీదు వెంటనే ఒప్పుకున్నాడు. కాని ఒకే ఒక షరతు పెట్టాడు. అవును, నువ్వు నన్ను కలవడానికి వచ్చినప్పుడు సౌలు కూతురు మీకాలును తీసుకురావాలి, లేదంటే నా ముఖం చూడలేవు. ఇది కొంచెం వింతగా అనిపిస్తుంది. కేవలం పాత ప్రేమ కోసమా, లేక దీని వెనుక ఇంకేదైనా పెద్ద ప్లాన్ ఉందా? ఖచ్చితంగా పెద్ద ప్లానే ఉంది. ఇక్కడ ప్రేమ కంటే రాజకీయం చాలా బలంగా పనిచేసింది. మీకాలు కేవలం దావీదు మాజీ భార్య కాదు,
ఆమె సౌలు కూతురు. అవును. ఆమెను తిరిగి భార్యగా స్వీకరించడం ద్వారా దావీదు సౌలు సింహాసనంపై తనకున్న చట్టబద్ధమైన హక్కును పునరుద్ధరించుకుంటున్నాడు. అది పాయింట్. ఇది ఉత్తరాన ఉన్న ఇశ్రాయేలు తెగలు తనను రాజుగా అంగీకరించడానికి చాలా సహాయపడుతుంది. ఇదొక బ్రిలియంట్ పొలిటికల్ మూవ్. నేను మీ పాత రాజుగారికి అల్లుడిని, పరాయివాడిని కాదు అని చెప్పకనే చెప్పినట్టు. సరిగ్గా అదే. ఈ షరతును నెరవేర్చడానికి దావీదు నేరుగా ఇష్బోషెతుకే కబురు పంపాడు. 100 మంది ఫిలిష్చీయుల తలలు నరికి కట్నంగా ఇచ్చి, నేను పెళ్లి చేసుకున్న నా భార్య మీకాలును నాకు తిరిగి పంపించు అని అడిగాడు. పాపం, ఇష్బోషెతుకు వేరే దారిలేదు. అప్పటికే ఆమెకు పంకీలెలు అనే వ్యక్తితో పెళ్లయింది. అయినా సరే ఇష్బోషెతు ఆమెను ఆ భర్త దగ్గరుండి బలవంతంగా తీసుకుని పంపించేశాడు. ఈ కథలో అత్యంత విషాదకరమైన దృశ్యాల్లో ఇదొకటి. నిజమే. ఆమె భర్త పల్తీయేలు ఆమె వెనకాలే ఏడుస్తూ చాలా దూరం వెళ్లాడు. చివరకు అబ్నేరు అతన్ని గద్దించి వెనక్కి వెళ్ళిపో అని చెప్పేంతవరకు వెళుతూనే ఉన్నాడు. ఇది చూస్తే ఆ కాలంలో అధికారం కోసం జరిగిన పోరాటంలో సామాన్యుల జీవితాలు ఎలా నలిగిపోయాయో అర్థమవుతుంది. వాళ్ల ప్రేమ, వాళ్ల బంధాలకు ఏ విలువ లేదు. మీకాలు ఒక రాజకీయ పావుగా మారిపోయింది. ఇలాంటి వ్యక్తిగత విషాదాలు జరుగుతున్నా రాజకీయ చక్రం ఆగదు కదా. ఆగదు. మీకాలును అప్పగించడంతో దావీదు పెట్టిన షరతు పూర్తయింది. ఇక అబ్నేలు తన పని మొదలుపెట్టాడు. అతను ఇశ్రాయేలు పెద్దలందరితో మాట్లాడి, మీరు ఎప్పటినుండో దావీదును రాజుగా కోరుకుంటున్నారు కదా, ఇప్పుడు సరైన సమయం వచ్చింది అని వారిని ఒప్పించాడు. ఆ తర్వాత 20 మంది అనుచరులతో హెబ్రోనుకు వచ్చి దావీదును కలిశాడు. దావీదు అతనికి అతని వాళ్లకి పెద్ద విందు ఇచ్చి గౌరవంగా శాంతితో పంపించివేశాడు. ఇక ఇశ్రాయేలు మొత్తం ఏకం కావడం ఖాయం అనిపించింది. కాని ఇక్కడే కథ ఊహించని అతిపెద్ద మలుపు తీసుకుంది. అవును. సరిగ్గా అదే సమయానికి దావీదు సైన్యాధిపతి యోవాబు ఒక యుద్ధం ముగించుకుని తిరిగి వచ్చాడు. బోలెడంత దోపుడు సొమ్ముతో. అవును. అతను రాగానే అబ్నేరు వచ్చి దావీదుతో ఒప్పందం చేసుకుని క్షేమంగా వెళ్ళిపోయాడని తెలిసింది ఆ వార్త వినగానే. యోవాబు కోపంతో రగిలిపోయాడు. అతను ఆగ్రహంతో నేరుగా దావీదు దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి, నువ్వేం పనిచేశావు? శత్రువు మన దగ్గరకు వస్తే విందు ఇచ్చి పంపిస్తావా అని అడిగాడు. అంతేకాదు, వాడు నిన్ను మోసం చేయడానికి, మన రహస్యాలు తెలుసుకోవడానికి వచ్చిన గూఢచారి, వాణ్ణి ఎందుకు వదిలేశావు అని రాజుని నిలదీశాడు. యోవాబు కోపం చూస్తుంటే కేవలం దేశభక్తిలా లేదు, ఇందులో ఇంకేదో వ్యక్తిగత కోణం ఉన్నట్టు అనిపిస్తోంది కాదా? ఖచ్చితంగా ఉంది. యోవాబు కోపానికి 2 బలమైన కారణాలున్నాయి. మొదటిది వ్యక్తిగత పగ. ఇంతకుముందు గిబియోనులో జరిగిన ఒక యుద్ధంలో అబ్నేరు యోవాబు తమ్ముడైన అషాహేలును చంపేశాడు. అది ఆత్మరక్షణ కోసం చేసిందే అయినా యోవాబు దాన్ని మర్చిపోలేకపోయాడు. ప్రతీకారంతో రగిలిపోతున్నాడు. రెండవ కారణం ఇంకా ముఖ్యమైనదనుకుంటా. అవును. రెండవది స్వచ్ఛమైన రాజకీయం. అబ్నేరు చాలా శక్తివంతమైన, అనుభవమున్న సైన్యాధిపతి. నిజమే. అతను దావీదు పక్షాన చేరితే సైన్యంలో తన ప్రాముఖ్యత, తన అధికారం తగ్గిపోతుందని యోవాబుకు భయం. తనకు పోటీగా మరొక శక్తి కేంద్రం ఏర్పడడాన్ని అతను సహించలేకపోయాడు. కరెక్ట్. కాబట్టి ఇది పగతో పాటు తన పదవిని కాపాడుకోవడానికి వేసిన ఎత్తుగడ కూడా. తర్వాత జరిగింది చాలా దారుణం. యోవాబు రాజు దావీదుకు తెలియకుండా రహస్యంగా దూతలను పంపి అబ్నేరును వెనక్కి పిలిపించాడు. ఏమీ తెలియని అబ్నేరు తిరిగి హెబ్రోను పట్టణ ద్వారం దగ్గరకు వచ్చాడు. అక్కడ యోవాబు, నీతో ఒక రహస్యం మాట్లాడాలి అని చెప్పి పక్కకు తీసుకెళ్లి తన తమ్ముడి చావుకు ప్రతీకారంగా కడుపులో కత్తితో పొడిచి చంపేశాడు. దావీదు ఎంతో కష్టపడి కుదిర్చిన శాంతి ఒప్పందాన్ని యోవాబు తన వ్యక్తిగత పగకోసం నాశనం చేశాడు. ఇది కేవలం హత్య కాదు, ఇది రాజు అధికారాన్ని ధిక్కరించడం. అవును. హెబ్రోను ఒక ఆశ్రయపట్టణం. అక్కడ హత్యలు నిషిద్ధం. యోవాబు చట్టాన్ని, రాజు మాటను, శాంతి ఒప్పందాన్ని అన్నిటినీ కాలరాశాడు. ఈ వార్త తెలిసినప్పుడు దావీదు ఎలా స్పందించాడో అదే ఒక నాయకుడిగా అతని తెలివికి నిదర్శనం. అతను వెంటనే, అబ్నేరు చావుతో నాకు, నా రాజ్యానికి ఎలాంటి సంబంధం లేదు, యెహోవా ముందు మేం నిర్దోషులం అని బహిరంగంగా ప్రకటించాడు. అంతేకాదు, యోవాబును అతని కుటుంబాన్ని తీవ్రంగా శపించాడు. ఇక్కడ దావీదు చాలా తెలివిగా వ్యవహరించాడు. ఇది పబ్లిక్ రిలేషన్స్లో ఒక మాస్టర్ క్లాస్ లాంటిది. నిజమే. యోవాబు, అతని సోదరులు చాలా శక్తివంతులు. వాళ్ల మద్దతు లేకుండా దావీదు రాజ్యం నిలబడదు. కాబట్టి వాళ్లను వెంటనే శిక్షించే స్థితిలో అతను లేడు. అందుకే అతను తన నిర్దోషిత్వాన్ని ప్రజలకు,
ముఖ్యంగా అబ్నేరు పక్షాన ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు నిరూపించుకోవాలి. అందుకోసం అతను తన దుఃఖాన్ని ఒక ప్రదర్శనగా మార్చాడు. అవును, అతను యోవాబుతో సహా తన వాళ్లందరినీ బట్టలు చింపుకుని గోనెపట్ట కట్టుకుని అబ్నేరు కోసం ఏడవమని ఆజ్ఞాపించాడు. అంత్యక్రియల్లో తానే స్వయంగా పాడే వెనుక నగిచాడు. అబ్నేరు సమాధి దగ్గర అందరి ముందు బిగ్గరగా ఏడ్చాడు. ప్రజలు అతనికి భోజనం తీసుకొస్తే, సూర్యుడు అస్తమించేలోపు నేను ఏమైనా తింటే దేవుడు నన్ను శిక్షించుగాక అని శపథం కూడా చేశాడు. ఇది ప్రజలపై ఎంతగా ప్రభావం చూపిందంటే రాజు చేసింది సరైనదేనని అందరూ అనుకున్నారు. అంతేకాదు, అతను అబ్నేరు కోసం ఒక శోకగీతాన్ని కూడా పాడాడు. అవును, అబ్నేరు, ఒక మూర్ఖుడు చచ్చినట్టు చావాలా? నీ చేతులకు సంకెళ్ళు లేవు, నీ కాళ్లకు బేడీలు లేవు, ఒక దుర్మార్గుడి చేతిలో మోసపోయిన వాడిలా చనిపోయావు అని పాడాడు. ఈ మాటల్లో చాలా లోతైన అర్థముంది. ఉంది. అందరి ముందు నిలబెట్టాడు. కరెక్ట్. ఈ చర్యలన్నిటి ఫలితంగా అబ్నేరు హత్య వెనక దావీదు హస్తం లేదని ఇజ్రాయేలు ప్రజలందరికీ అర్థమైపోయింది. అవును, దావీదు ఒక పెద్ద రాజకీయ సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని ఉత్తర తెగల ప్రజల నమ్మకాన్ని, సానుభూతిని గెలుచుకున్నాడు. ఇది నిజంగా అద్భుతం. అవును. సంక్షోభం వచ్చినప్పుడు చేతులు ముడుచుకుని కూర్చోవడం కాదు, దాన్ని ప్రజల ముందు ఎలా ప్రదర్శిస్తామన్నదే నాయకత్వాన్ని నిర్దేశిస్తుంది. నిజమే. దావీదు తన దుఃఖాన్ని ప్రదర్శించి ఒక హత్య ఆరోపణను ప్రజల సానుభూతిగా తన పట్ల నమ్మకంగా మార్చుకున్నాడు. ఈ అధ్యాయం చివర్లో దావీదు చెప్పే మాటలు అతని అప్పటి పరిస్థితికి అద్దం పడతాయి. అతను తన సేవకులతో, ఈరోజు ఇజ్రాయెల్లో ఒక గొప్ప నాయకుడు చనిపోయాడు అంటాడు. తర్వాత, నేను దేవుంచేత అభిషేకం పొందిన రాజునైనా ఈరోజు నేను బలహీనుడిని. ఈ సెరూయా కుమారులు అంటే యోవాబు, అతని సోదరులు నాకంటే చాలా బలవంతులు అని ఒప్పుకుంటాడు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉంది. రాజు అయ్యుండి నేను బలహీనుణ్ణి అని ఒప్పుకుంటున్నాడు. ఇది దావీదులోని వాస్తవికతను చూపిస్తుంది. అతను రాజు కావచ్చు, కాని తన అధికారం ఇంకా సుస్థిరం కాలేదు. తన సైన్యాధిపతుల మీద పూర్తిగా ఆధారపడి ఉన్నాడు. వాళ్లను నియంత్రించలేని స్థితిలో ఉన్నాడు. ఇది అధికారం యొక్క సంక్లిష్టతను తెలియజేస్తోంది. కొన్నిసార్లు నాయకులు తమ కింద పనిచేసేవారి చేతిలో బందీలుగా మారతారు. దావీదు పరిస్థితి అదే. అవును. చివరిగా అతను కీడు చేసిన వాడికి దేవుడే అతని కీడు చొప్పున ప్రతిఫలం ఇస్తాడు అని అంటాడు. ఈ మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇది కేవలం దేవుడి మీద భారం వేసి నిస్సహాయతతో పలికిన మాట? నాకలా అనిపించదు. ఇదొక రాజకీయ నాయకుడి ఓపికతో కూడిన హెచ్చరికలా ఉంది. యోవాబును శిక్షించడానికి ఇది సరైన సమయం కాదని దావీదుకు తెలుసు, కాని అతను దాన్ని మర్చిపోలేదు. అంటే, ఇప్పుడు నేను నిన్ను ఏమీ చెయ్యలేకపోవచ్చు, కాని నీ లెక్క సరిచేసే రోజొకటొస్తుంది. సరిగ్గా అదే. ఆ రోజు న్యాయం జరుగుతుంది అని పరోక్షంగా యోవాబుకు ఒక సందేశం పంకుతున్నాడు. అధికారం, న్యాయం, సహనం, ఈ అంశాలు చుట్టూ ఈ మాటలు మనల్ని ఆలోచింపజేస్తాయి. తనకంటే బలవంతుడైన అనుచరుడిని సరైన సమయం వచ్చేవరకు ఒక రాజు ఎలా భరించాల్సొస్తుంది అనేదానికి ఇదొక ఉదాహరణ.